మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి 13వ వచనం దాకా 14వ వచనం దాకా మార్చి చదువుకుందాం. ఇంత తెలిసిన భాగమే అయినప్పటికీ కూడా ఒకసారి మరి తిరిగి చూసుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను వాళ్ళకు రాజ్యం కుమారుని పెళ్లి విందు చేసిన రాజును పోలిను. ఆ పెళ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుండలేకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాడు, ఎద్దులను క్రొవ్విన పశువులను వదింపబడినాయి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందునకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను గాను. 5వ వచనం చదువుతాను, 6వ వచనం మీరు చదవండి. వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలంనకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంను తగలబెట్టించెను. అప్పుడు అతను పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది పిలువని వారు పాత్రలు కాదు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. దాసులతో రాజమార్గం పోయి చెడ్డవారు నియమించి వారి నిమిత్తం రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చేటివని వాడు మౌని అయింది. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను. పిలువబడిన వారని ఏర్పరచబడిన వారు కొందరని చెప్పాను. చిన్న ప్రార్థన దేవుని సహాయం కొరకు చూద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, మా రక్షకుడా, ఘనమైన దేవానికి వేలాది ఉన్నాను సంవత్సరాలు తెలుసుకొచ్చినైనా ఈ యొక్క తండ్రి ప్రభా నిపుణ దినంలో తండ్రి ప్రభా సాయంకాల సమయంలో ఆరాధనలో తండ్రి ప్రభా తండ్రి నీ యొక్క తండ్రి ప్రభా దైవ సన్నిధిలో మరి నా దేవా తండ్రి ప్రభా నీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కొందాలు. మీరు మాతో మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరినీ తండ్రి ప్రభా పేరు పేరు వరుసన దీవించి ఆశ్రయించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారంలో తండ్రి ప్రభా నీవే నీ యొక్క ఆత్మచేత మీరే తండ్రి బోధించమని ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి వారి హృదయాలను కదిలింప చేయండి. నా దేవా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించి ప్రభా నీ యొక్క తండ్రి ప్రభా మేమందరము తండ్రి మరి ఆ నిత్యమైనటువంటి నా దేవా పెళ్లి విందునకు సిద్ధపాటు కలిగిన వారమే ఉంటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని కృపను దయచేయమని మా దేవా తండ్రి ప్రభా నువ్వే నీకు ఆత్మచేత నాకు కూడా నోటి బొరగండి, నువ్వే నడిపింప చేయమని మాట్లాడమని ప్రభా తండ్రి ఈ రీతిగా తండ్రి నీకు ఆవరణమంతా కూడా పరిశుద్ధపరచండి. ప్రతి కనబడని చీకటి అంధకార శక్తులను వేస్తున్నాను బంధిస్తున్నాం. పరిపూర్ణమైనటువంటి నీ యొక్క సంపూర్ణ స్వేచ్ఛను దయచేసి నీ బిడ్డలకు ప్రభా మీరే బోధించమని కృపను దయచేయమని మా ప్రభుడు మా రక్షకుని నేను వేసినాం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి ప్రియ బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి రైఖర భాగం చూసినట్లయితే చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం. ఈ యొక్క లేఖన భాగము మరి ఎక్కువ మటుకు దేవుని యొక్క రాకడ సూచనగా ఉంటుంది. పరలోక రాజ్యము గురించినటువంటి మరి దేవుని యొక్క తన యొక్క రాజ్యం యొక్క మరి ఏ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపమానాలు చెప్తా వచ్చినాడు. అనేకమైన ఉపమానాలు చెప్తా వచ్చినాడు. కాబట్టి అనేకమైన ఉపమానాల్లో ఈ యొక్క ఉపమానము ఇది కూడా ఒక ఉపమానం. మరి అనేకమైన ఉపమానాలు అంటే మరి విత్తనాల ఉపమానాలు చెప్పినాడు. అదే రీతిగా
మరి తప్పిపోయిన కుమారుని గురించి చెప్తా వచ్చినాడు, మరి పోగొట్టుకున్న నాణ్యం గురించి చెప్తా వచ్చినాడు. ఇంకా చాలా ఉపమానాలు కూడా మరి యేసుక్రీస్తు వారి లోకంలో ప్రకటిస్తున్న తన రాజ్య సువార్త చేస్తున్నప్పుడు అనేక ఉపమానాలు చెప్తా ఉంటాడు. అంటే పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, పరలోక రాజ్యము ఈ రీతిగా ఉంటుంది, ఈ పరలోక రాజ్యానికి ఎవరు అర్హులు, ఎవరు మరి ఎవరు ప్రవేశిస్తారు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమి చేయాలి, ఎట్లా ఉండాలి అనేది ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని కడతా వచ్చినాడు. ఆయన రాజ్యము ప్రేమగల రాజ్యము, శాశ్వతమైన రాజ్యము. కాబట్టి ఆయన యొక్క మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేసినారు. కొండ మీద ప్రసంగానికి మరి అనేకులు వచ్చినారు. 3 దినాల వరకు వారు దేవుని యొక్క మాటలు వింటూ వచ్చినారు. 5 రొట్టెలు 2 చేపల మరి ఆ యొక్క కథ మనందరూ తెలుసు. వాళ్ళు కనీసం చాలా మరి సేపటి వరకు కూడా వింటూ వచ్చినారు. వారికి చీకటి అయిపోయింది. అక్కడి నుండి పోవాలంటే మరి ఏం తెలుసుకోండి, అందరూ ఆకలిగా ఉంటున్నారు. ఎట్లాగానంటే మరి ఆ చిన్నపిల్లోడు ఒకడు వాడు తెచ్చినది అతనికి ఆకలి అయి ఉంటుంది. చిన్నపిల్లోనికి వాళ్ళ మమ్మీ కట్టించింది, ఆకలి అయి ఉంటుంది. కానీ ఆకలి అయినప్పటికీ కూడా ఆ పిల్లడు దేవుని యొక్క మాటల జీవాహారంగా ఉంటూ వచ్చినాయి. దేవుని యొక్క మాటలు తనకు మరి ఆకలి లేకుండా ఆ యొక్క మాటలు, జీవం గల మాటలు తనకు శక్తినిచ్చేటిగా ఉంటున్నాయి. కాబట్టి ఆ పిల్లోడు కూడా తినలేకుండా అలాగనే పెట్టుకొని ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటలు అంతా మధురంగా ఉంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే మనము మధురంగా తీసుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మనము మరి మనకు శక్తినిచ్చేది, బలం ఇచ్చేది, మనకు జీవం ఇచ్చేది అని ఎప్పుడైతే మనం తలంచుకుంటుంటామో దేవుని సన్నిధిని ఎక్కువ గడపడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిని ఎక్కువగా మనము దేవునితో గడపడానికి మరి ఆయనతో మరి ఉండడానికి మనము ఇష్టం చూపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ రీతిగా చూపిస్తూ ఉంటామో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు, దేవుడు మనకు సమీపంగా వస్తూ ఉంటాడు. కాబట్టి యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి అంటున్నాడు. కాబట్టి దేవుని మనము వెతకడానికి, దేవునికి సమీపంగా ఉండడానికి మనము ఏం చేయాలంటే దేవునికి మరి ఎంతో ఇష్టంగా తన యొక్క సన్నిధిని ఉండడానికి ఉండవలసిన ఆ పిల్లోడు మరి ఆ యొక్క భుజించలేకుండానే దేవుని యొక్క మాటలు వింటూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప మహిమ మరి అక్కడ చాటింపబడవలసి ఉంటుంది. కాబట్టి ఆ పిల్లోడు ఏం చేసినాడు, భుజించకుండా ఉంటున్నాడు. అయ్యా ఇల్లు రాత్రిపోతే ఎట్లా అంటే యేసుప్రభు అడిగినాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఎవరి దగ్గర ఏమున్నాయి, ఏమున్నా ఇంతమందికి 5,000 మందికి ఎడ సరిపోతుంది, 5,000 మంది పురుషులే, మరి స్త్రీలు కూడా చాలా. కానీ ఏమైనా ఉన్నా అంటే ఒక చిన్నపిల్లోడు నా దగ్గర 2 చేపలు 2, అరే ఇంకా తినలేవా నువ్వు, ఇంతసేపు అయింది నువ్వు పెట్టుకొని తినలేవా? లేకపోతే కొందరు ఏం చేస్తారు, పిల్లలు బిస్కెట్ ఉన్న ఏదన్నా మీటింగ్ ఏదైతే తినేస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లోనికి దేవుని యొక్క జీవం గల మాటలు ఎంతో మరి ప్రశస్తమైనవిగా, దేవునికి అతనికి ఇంపైనవిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని గడపడము, దేవుని యొక్క మాటలు వినడము, దేవుని యొక్క వాక్యము మరి మనము ధ్యానించడము ఎప్పుడైతే ఉంటామో ఆ రీతిగా దేవుడు మనతో కూడా మనకు శక్తినిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ పిల్లోడు మరి వెంటనే మరి ఇచ్చినాడు. ఆ పిల్లోడు యేసు ప్రభు ఏం చేసినాడు, ఆశీర్వదించి పంచినాడు. 12 గంపలు మిగిలినాయి, అందరు తృప్తిగా తిన్నారు. అందరూ తెలిసిన స్టోరీ. కాకపోతే ఏంటంటే అక్కడ దేవుడు ఆ యొక్క ఘనమైనటువంటి కార్యం చేయడానికి ఆ చిన్న పిల్లోడిని వాడుకున్నాడు. అక్కడ ఇచ్చిన విషయం ఏమిటంటే దేవుని యొక్క మాటలు జీవాహారంగా ఉంటున్నాయి, దేవుని యొక్క మాటలు జీవమునిచ్చేదిగా ఉంటున్నాయి, శక్తినిచ్చేదిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క మాటలను మనం జీవాహారంగా, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును మనము జీవముతో కూడినటువంటి మరి యొక్క దేవుని యొక్క వాక్యం అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క మాటలను గ్రహించుకుంటూ దేవుని యొక్క మాటలను అనుసరించి నడుచుకునవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభు ఉపమానాలు చెప్తూ మరి ఒక ఉపమానం తెలుపుతా వచ్చినాడు. ఏమిటి అంటే
ఒక రాజు పెళ్లి విందు చేస్తూ ఉంటున్నాం. పెళ్లి విందు చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క రాజు ఏం చేశాడంట, ఆ దినాల్లో పెళ్లి విందుకి ఈ దినాల్లో కదా పెళ్లి విందు చేస్తే మరి ఆ రీతి అంటే పెళ్లి వస్త్రాలు ఇచ్చి పెళ్ళికి రమ్మని చెప్పారు. నూతన వస్త్రాలు ఇచ్చి ఎవరైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళు మరి పెళ్ళికి ఆహ్వానించేవారు. కాబట్టి ఆ యొక్క నూతన వస్త్రాలు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానిస్తే తీసుకున్నారు, కానీ రాలేకపోయినారు. ఒకడు పని ఉంది, నాకు వర్తకం పోవాలన్నాడు, ఒకడు పొలానికి పోవాలన్నాడు, ఇంకొక తగిన వారు పెళ్ళికి ఇంకేదో వాళ్ళ సొంతము ఆ పనులు చెప్తా వచ్చినారు. ఆ పెళ్లి విందునకు రావడానికి వారికి ఇష్టం లేకుండా పోయింది. కానీ అంతేకాదు, ఆ యొక్క రాజు తన సేవకులను పంపిస్తూ వచ్చినాడు. మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ప్రేమించి తన ప్రవక్తలను పంపించినాడు. దేవునికి బిడ్డలు రక్షణ పొందాలా, అనేకులు దేవుని నమ్ముకోవాలని. యేసుక్రీస్తు ప్రభువుని కూడా పంపించినారు. యేసుక్రీస్తు ప్రభువుని కూడా చంపేసినారు. అనేక భక్తులను చంపేసినారు. కాబట్టి ఆ రీతిగా పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంటుంది అని తండ్రి అయిన దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ రాజు ఏం చేసినాడంట, క్రొవ్విన పశువులను వధించినాడు. అంత సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రమ్మని తన దాసులను పంపించినాడు. క్రొవ్విన దూడలను కోసినాడు. కాబట్టి ఎంతో చక్కగా విందు సిద్ధపరిచినాడు. రండయ్య, విందు సిద్ధంగా ఉన్నది రండి అంటే వాళ్ళు మరి ఒక్కొక్కడు ఒక్కొక్క సాకు చెప్తా వచ్చిన. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి రండి, దేవుని సువార్తను వినండి అని అంటే ఆ నోహావు దినాల్లో ఉన్నట్టుగానే మరి అయ్యా నాశనమైపోతుంది, రండి ఓడలోనికి రండి అంటే పిచ్చోడు పిచ్చాడు. ఈ దినాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. భూషణ్ బజార్ చెప్తానే ఉంటాడు ఆయన అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మరి ఎటువంటి వారినైనా వాడుకుంటాడు. దేవుని యొక్క సంఘాన్ని నిలబెట్టడానికి, దేవుని యొక్క మరి ఆ యొక్క తన యొక్క సన్నిధికి పిలవడానికి, తన యొక్క పరలోక రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు అనేకులను మరి బుద్ధిహీనులను, జ్ఞానహీనులను, వెరివారిని దేవుడు ఏర్పరచుకొని నియమించుకొని మరి తన కార్యం జరిగిస్తాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనులను, మరి బుద్ధిమంతులను, ధనవంతులను సిగ్గుపరచుటకు మరి దరిద్రులను దేవుడు ఏర్పరచుకొని తన యొక్క కార్యం జరిగించేవాడు. చూడండి, 12 మంది శిష్యులను చూసినట్లయితే వాళ్ళందరూ కూడా విద్య లేని పామరులే. అలా లూకా ఒకడు వైద్యుడు. కొంతమంది ఉండొచ్చు, కానీ అంతగా ఎక్కువ చదువుకునే వాళ్ళే, విద్యను అభ్యసించిన వారు కాదు. అందరు చేపల పని చేసేవారు. కానీ దేవుడు వారి ద్వారా దేవుడు ఆ యొక్క లోకాన్ని అంతటి కూడా తలకిందులు చేస్తూ వచ్చినాడు. గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. మరి లోకం అంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. కాబట్టి అనేకులను దేవుని రాజ్యంను కడతా వచ్చినారు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మరి ఆ యొక్క రాజు పంపించినటువంటి ఆ దాసులను వాళ్ళు కొట్టి చంపిన వారుగా ఉంటున్నారు. తర్వాత ఆ రాజు తన దండులను, సైనికులను పంపించి వారిని అందరినీ కూడా సంహరించి ఏం చేసినాడు, తిరిగి పట్టణాలను కాల్చివేసినాడు. ఎంత చూడండి, దేవునికి మరి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుడు ఎంత మరి భయంకరమైనటువంటి ఆ యొక్క రాజు వారికి చేసినాడో. కాబట్టి దేవుని యొక్క చేతిలో ఆయుధాలు ఉంటున్నాయి. ఆయుధాలు ఏంటంటే ఆకాశం నుండి వర్షం పంపించాలి. మరి వేడిని సూర్యుడు తన ఆయుధంగా ఉంటున్నాడు. భూమి తన ఆయుధంగా ఉంటుంది. భూకంపం వచ్చిందంటే అయిపోయా తలదిడం. ఇక్కడ అనేకమైనటువంటి మరి తుఫానులు, సునామీలు, వర్షాలు ఉంటుంటేనే వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు తన యొక్క బిడ్డలను కాపాడడానికి తను దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటున్నాడు. మనల్ని బట్టి, నిన్ను బట్టి, నా మందిరంను బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడుదునని దావీదుకు వాగ్దానం చేసినాడు. కాబట్టి మనకు లాంటి మన దైవజనులు, మరి బిషప్ గారు, మరి ఉదయరాయ్ భూషణ్ గారు, ఇలాంటి వారు ఇంకా అనేకులు వారు చేస్తున్న దేవుని సేవ పరిచర్యను బట్టి మరి దేవుడు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా మరి దేవుడు
తన కృపనిచ్చి తిరిగి తన యొక్క దాసులను ఏం చేసినాడంటే తిరిగి పంపించినాడు. ఎక్కడ పంపించినాడు? ఎక్కడెక్కడికి వెళ్ళి పట్టుకురమ్మన్నాడు? పెళ్లి విందునకు పిలుడని తన దాసులతో చెప్పాను. ఎక్కడెక్కడ పిలవాలి? గనుక రాజ మార్గంలోకి పోయి మీకు కనబడు వారిని అందరినీ పెళ్లి విందునకు పిలువడని. ప్రియ దేవునికి బిడ్డలారా, రాజ మార్గములకు పోయి అంటే ఈ మాట ద్వారా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలిగినాం, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి రాగలిగినాం. అన్యజనులమైనటువంటి మనకు ఏమాత్రము అర్హులం కానటువంటి మనలను దేవుడు తన సంకల్పం చొప్పున మనకు కూడా దేవుని యొక్క ఆ యొక్క మంచి సువార్తను మనకు దయచేసిన వాడు కాబట్టున్నాడు. కాబట్టి బైబిల్ మనకు రావాలంటే మరి ఆ యొక్క విలియం కేరీ ఎంతో ప్రయాసపడినాడు. తన కుటుంబాన్ని వదిలిపెట్టుకున్నాడు, సమస్తాన్ని వదిలిపెట్టుకొని బైబిల్ తెలుగులో అచ్చుప్రింట్ చేయించగలిగినాడు. ఎంతో ప్రయాసంతో మరి దేవుని యొక్క భక్తులు మరి దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఇంకా చాలామంది భక్తులు హతసాక్షులుగా చేయబడినారు. కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క మిషనరీస్ ఎంతగానో సేవ చేసినందుకు, ఎంతో దేవునికి త్యాగం చేసినందుకు, మరి వారి లైఫ్ను డెడికేటెడ్ చేసుకున్నందుకు ఈ రీతిగా మనము ఇక్కడ దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని స్వేచ్ఛగా మనము మరి ధ్యానించుకుంటున్నాం. కొన్ని దేశాల్లో నేను చూసినట్లయితే ఇటువంటి స్వేచ్ఛ లేదు, ఇటువంటి లిబర్టీ లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చిట్టున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనం దేవుని యొక్క సన్నిధిని ఎక్కువ గడపడానికి ముందుకు రావాలి. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క రాజమార్గంలోకి పోయి కనబడిన వాళ్ళందరినీ తీసుకురా అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క రాజమార్గంలో మనం అర్హులనుగా అన్నటువంటి మనల్ని కూడా దేవుడు తన యొక్క సన్నిధికి పిలుచుకొని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వచ్చిన వాడు కాబట్టున్నాడు. మనల్ని ఆ నిత్య రాజ్య వారసులుగా చేసిన వాడు కాబట్టున్నాడు. నిత్య రాజ్యంలోనికి ప్రవేశించే వారంగా చేయబడుతున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని ఉందంటే, పరలోక రాజ్యము బలాత్కారంతో పట్టబడి ఉన్నది. పరలోక రాజ్యం అంట బలాత్కారంతో పట్టబడి ఉంది అని అంటున్నాడు. ఆ వాక్యం లూకా సువార్తలో ఉంది. బలాత్కారంతో పరలోక రాజ్యము పట్టబడి ఉన్నది అని అంటున్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఇక్కడ ఏమంటారు చూడండి. పెళ్లి విందులకు తన దాసులతో, ఆ దాసులు రాజమార్గం చెడ్డవారిని మంచివారిని కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక వచ్చిన వారితో ఆ పెళ్లి విందుశాల నిండెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ పెళ్లి విందుశాల నిండెను. ఆ పెళ్లి విందుశాల ఎలా నిండిందంటే రాజమార్గంలో ఉన్నటువంటి మనమందరం నిజంగా చూసినట్ల యూదులం కాము, ఏమాత్రం అర్హులం కాము. దేవుని యొక్క ప్రేమను మనకిచ్చి మనల్ని కూడా ఆహ్వానించిన వాడు కాబట్టున్నాడు. మనమందరం కూడా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని పరుచుకొని పోతున్నాం. మనమందరితో ఆ యొక్క పరలోక రాజ్యం పట్టబడుతుంది. ఆ పరలోక రాజ్యం నింపబడుతుంది. ఈ యొక్క విందుశాల నింపబడిపోయింది. దేవుని యొక్క విందుశాలకు మనము వెలిచిన వారం తీసుకొని పోబడుతున్న వారం ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. కాబట్టి దేవుని యొక్క వస్త్రమును, రక్షణ వస్త్రము కలిగి తన యొక్క విందుశాలకు మనం వెళ్ళాల్సిన వారమై మరి తన కృపను చూపించినాడు. పరలోక రాజ్యం బలాత్కారంతో పట్టబడి ఉన్నది అని అంటే దేవుని యొక్క ఆ యొక్క పరలోక రాజ్యము ఎవరి కోసం నిర్ణయించినాడు? తన ప్రజలకు, తన స్వకీయ సంపాద్యం కొరకు నియమించిన వాడుగా ఉంటున్నాడు. పొట్టి జక్కయ్య ఏం చేసినాడు? పొట్టి జక్కయ్య వచ్చేసి మరి యేసుప్రభుని చూడాలని కోరినాడు. యేసుప్రభు చూడాలని కోరిన వెంటనే చెట్టెక్కినాడు. యేసుప్రభు గుర్తించి, పొట్టి జక్కయ్య కింది దిగు, నేను నీట ఉండవలసి వచ్చినది. అప్పుడు జక్కయ్య మారిపోయిండు. జక్కయ్య ఏమైపోయింది? తన జీవితం మారిపోయింది. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. దేవునికి ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు దర్శించినాడు. జక్కయ్య హృదయం మారిపోయింది. నేను ఏమంతో అన్యాయం తీసుకుంటే వాళ్ళకి 4 ఇస్తా. ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. కానీ ఇక్కడ జక్కయ్య మారిపోయాడు. వెంటనే ఏమైపోయాడు?
ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు అబ్రహాము కుమారులుగా లేనటువంటి మనల్ని దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలందరినీ అబ్రహాము కుమారులుగా దేవుడు చేసినాడు. అబ్రహాము కుమారులుగా అబ్రహాము సంతానంగా చేసినాడు. తన స్వకీయ సంపాద్యంగా మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. తన రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అండి. మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. దేవునికి స్తోత్రం. చూడండి, మనల్ని తన రాజ్యముగాను యాజకులుగాను చేసి. యాజకులు ఏం చేసేవాళ్ళు తెలుసా? యాజకులే రాజ్య పరిపాలన చేసేవారు. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో యాజకులే మరే చేసేవారు. యాజకులు నియమింపబడినటువంటి వారు కాబట్టి రాజులైన యాజక సమూహంగా మనం చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎట్లాగొచ్చింది భాగ్యం అని అంటే, యేసు ప్రభును చూడడానికి ఇష్టపడినాడు జక్కయ్య. యేసు ప్రభు వెంటనే అతను దర్శించి దిగు అన్నాడు. జక్కయ్యనేమో చెట్టకి చూస్తున్నాడు, మరి యేసు ప్రభు ఏమో జక్కయ్యని పిలుస్తా ఉన్నాడు. జక్కయ్య ఆశ్చర్యపడిపోయినాడు. అయ్యా, నేనెట్లా కనబడ్డా అంతమంది మందిలా? నువ్వు నన్ను చూడాలని అనుకున్నప్పుడే నేను చూసినాను. వెంటనే మారిపోయినాడు. అతడు కూడా అబ్రహాము సంతానంగా చేయబడినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరము దేవునికి అబ్రహాము సంతానంగా చేయబడినాం. అబ్రహాము సంతానంగా పిలువబడినాం. హరులుగా ఉన్నటువంటి ఆ యొక్క యూదా జనాంగ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని తృణీకరించిన వారుగా ఉంటున్నారు. దేవుడు మనకు ఆ యొక్క భాగ్యం ఇచ్చినాడు. తన స్వకీయ సంపాద్యంగా మనం చేసినాడు. మునుపు ఒకప్పుడు మనం దేవుని ప్రజగా ఉండలేము. ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాము. దేవునికి సమీపస్తులుగా మనం చేసినాడు. దేవుని యొక్క కృపా మహదేశ్వరుని బట్టి తన రక్తం ద్వారా మనం కొన్నవాడుగా ఉంటున్నాడు. పాపం నుండి విడిపించిన వాడుగా ఉంటున్నాడు. తన యొక్క తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేసిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, పరలోక రాజ్యము ఏమైంది? పట్టబడింది. బలాత్కారంతో పట్టబడింది. దేవుని యొక్క ప్రజలతో, మనతో, మనందరితో. అక్కడ యూదుడని లేదు, హెల్లెనీయుడని లేడు, నల్లని వాళ్ళు లేడు, తెల్లని వాళ్ళు లేడు, మరి జాతి భేదం లేదు, దరిద్రులు లేడు, గొప్పవాళ్ళు లేడు, ఎవరు లేడు. అందరూ కూడా దేవుని రక్తం చేత విమోచింపబడిన వారందరూ కూడా కులమత భేదాలు లేకుండా దేవుని యొక్క రక్తం చేత విమోచింపబడిన వారందరితో ఆ పరలోకము నింపబడుతూ ఉంటుంది. తన రాజ్యాన్ని కట్టడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినాడు. లోకానికి వచ్చి తన యొక్క మరి పరలోక దర్శనాన్ని, పరలోక రాజ్యమును వివరిస్తూ వచ్చినాడు. ఉపమానాలు చెప్తా వచ్చినాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మరి నిన్ను నన్ను పరలోకాన్ని చేర్చడానికి తను ఈ యొక్క లోకానికి అర్థించిన వాడుగా ఉంటున్నాడు. తన కల్వరిశిలలో నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టేవాడుగా ఉంటున్నాడు. తిరిగి మూడో దినంన మరణించి సమాధి చేయబడి మూడో దిన పునరుత్థానులై లేచిన వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా అయితే పరలోకానికి వెళ్ళినాడో ఆ రీతిగా తిరిగి వచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో వారందరూ కూడా తన రాజ్యంలో తన విందుశాలకు పిలువబడినటువంటి వారుగా ఉంటున్నారు. మన రక్షణ వస్త్రాన్ని మనకు దేవుడు దయచేసి ఆ రక్షణ వస్త్రాన్ని కలిగి పెళ్లి విందులో ప్రవేశించడి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ పెళ్లి విందులో ప్రవేశించాలి అంటే ఏం చేస్తూ ఉండాలి? చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం అండి.
జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆదాము కోల్పోయినటువంటి ఆ జీవవృక్ష ఫలము భుజించే కోల్పోయినటువంటి ఆ ధన్యత దేవుని చేత, దేవుని కృప చేత రక్షింపబడినటువంటి మనకు ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి మన అర్హులుగా చేసిన వాడుగా ఉంటున్నాడు. దానికి ఏం చేయాలి అంటే తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. కాబట్టి తమ వస్త్రములు ఉతుక్కొని తమ వస్త్రములను పరిశుద్ధపరచుకొని ఆ జీవవృక్ష ఫలానికి భుజించడానికి ఆ గుమ్మంలో కూడా ప్రవేశించి వారు ధన్యులు. కాబట్టి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను, గొప్ప దైవత్వాన్ని మనకు దయచేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము మరి మన యొక్క వస్త్రములు ఉతుక్కున్న వారంగా ఉండాలి. ఇక్కడ వచ్చి ఒక అతను మరి పెళ్లి వస్త్రములు లేక వచ్చిన వాడుగా ఉంటున్నాడు. పెళ్లి వస్త్రం లేక వచ్చిన వాడుగా ఉంటున్నాడు అని అంటే మరి అతను మరి ఆ యొక్క పెళ్లి వస్త్రాలు ధరించుకోలేదు, అలాగనే వచ్చేసిన నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క పరిశుద్ధతను మరి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది ఆ యొక్క నిత్య రక్షణ కలిగిన వారంగా ఉండాలి. అదే పెళ్లి వస్త్రములు మనం ఎప్పటికీ ఉతుక్కొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ఆ రీతిగా నడిచినట్లయితే తన రాజ్యంతో వచ్చినప్పుడు ఆయన మనలను మరి తనతో కూడా వెంట పెట్టుకొని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అదే క్రీస్తు వారు ఏమంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఇలా నేనుండు స్థలంలో మీరు నుండిలాగున మరలా వచ్చిన ఆయనకు మిమ్మల్ని తీసుకొని పోవదును. కాబట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు వారు మనం తన రాజ్యంలోకి తీసుకొని పోవడానికి తిరిగి రానంటున్నాడు. తన ఉండు స్థలంలో మనం తీసుకొని పోవడానికి వస్తున్నాడు. కాబట్టి మనము ఆయన రాకడను అపేక్షించుకొని ఆయన రాకడ కొరకై సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలి. ఆదిని మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చూడండి, మొదటి వచనం ఏమంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మన హృదయాలను కలవరపడనీయదు. ఎన్నో పరిస్థితులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో మరి దుర్ఘటనలు జరుగుతాయి. దాన్ని బట్టి మనము నిరాశ చెందకూడదు, మనం కలవరపడకూడదు. మన హృదయం నిబ్బరం కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా విశ్వాసం కలిగి ఉంటామో, ఆ రీతిగా మనం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి మనమందరం కూడా ఎంతో మరి సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటామనే విషయాన్ని చూద్దాం. చివరిగా ఇంకో మాట చూసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. మూడో అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవునికి ప్రియ బిడ్డలారా, ఆయన ప్రత్యక్షమైనాడు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, రేపు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి, యుద్ధాలు వచ్చేసినాయి, ఎక్కడెక్కడ ఎవరు ఏమైపోతుందో తెలియదు. మనం రేపు పొద్దున ఏమవుతుందో తెలియం. కానీ ఒకటి నిశ్చయం, ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే మనం మార్చబడతాం, ఆయనను పోలి ఉంటాం.
ఇది గొప్ప ధన్యత. దేవుని యొక్క బిడ్డలారా, ఆ రీతిగా ఆయనను పోలి ఉంటాం కనుక మనం ఈ నిరీక్షణ గలవారం ఎట్లుండాలా? పవిత్రంగా ఉండాలి, పవిత్రపరచుకుని పరిశుద్ధంగా జీవించాలి. దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప లక్షణం. మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారంటే పరిశుద్ధులు మాత్రం ప్రవేశిస్తారు. దేవునికి ఇష్టలుగా ఉన్న వారు ప్రవేశిస్తారు. పెళ్లి విందులు వెళ్లి వస్త్రములు ఉతుక్కుని వారు ప్రవేశిస్తారు. పెళ్లి వస్త్రములు లేక ఎట్లా వచ్చినావు అని అతని ఏడుపును పనులు కొరకు దాంట్లో పడేసినారు. కాబట్టి మనం పెళ్లి వస్త్రాలు కలిగి ఉన్నామా, రక్షణ వస్త్రాలు కలిగి ఉన్నామా, మనము పరీక్షించుకునవలసిన వారం అంటున్నాం. ఆ రీతిగా చేసుకున్నట్లయితే మనము దేవుని యొక్క పరిశుద్ధతలో ఉండాల్సిన వారం అంటున్నాం. తన ప్రత్యక్షతను ఎదురు చూసే వారంగా ఉంటున్నాం. కాబట్టి తన ప్రత్యక్షను ఎదురు చూస్తూ ఆయన వలె మనము మార్చబడవలసిన వారం అంటున్నాం. ఆయనను పోలి ఉంటాం. కాబట్టి ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఈ రీతిగా మరి ఆ యొక్క పెళ్లి కుమారుడు మరి బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు కూడా వచ్చినప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కొంటే బుద్ధిగల కన్యకలు తమ డ్యూటీలో వెలుగుతారు. కాబట్టి మనం కూడా వెలుగుతూ ఉండాలి. తన యొక్క ఆత్మచేత నింపబడిచి పరిశుద్ధ ఆత్మచేత మనము వెలిగింపబడుతూ ఉండాలి. ఆ రీతిగా మరి దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు మనను వెలిగించేవాడుగా ఉంటున్నాడు. తన ప్రత్యక్షను అపేక్షిస్తూ ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క పెళ్లి విందులో మనం కూడా ఉండే వారంగా ఉంటున్నాం. ఆ నిత్య రాజ్యంలో మనము నడిపించే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన తిరిగి రానంటున్నాడు. భూమి ఆకాశం గతించిపోతుంది కానీ ఈ నా మాటలు ఒక్కటి కూడా గతించిపోవు. కాబట్టి దేవునికి నీతిగా జీవించాలి. చివరిగా ఒక మాట అంటే ఎవరు చూస్తారంటే యేసు ప్రభుని మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారు? దేవుని హృదయ శుద్ధి గల వారు చూస్తారు. కాబట్టి మన హృదయం ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధపరచుకున్నాను. చేయాలంటే ఏం చేయాలి? మన రక్షణ వస్త్రాన్ని ప్రతిరోజు తన యొక్క స్వరక్తం చేత విమోచింపబడినటువంటి బిడలంగా మనము ఎల్లప్పుడూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి, పవిత్రపరచబడుతూ ఉండాలి. ఆ రీతిగా పవిత్రపరచబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. తనతో మనం ఎక్కువగా గడిపే వారంగా ఉంటాం. కాబట్టి మనం షర్ట్లు వేసుకుంటాం, బట్టలు వేసుకుంటాం, తిరిగి ఉతుకుంటాం. అదే రీతిగా దేవుని ఎక్కడ దావీదు మహారాజు అంటాడు, ఎక్కడైనా నీకు ఆయాసకరమని చేసిన నన్ను పరీక్షించుము దేవా, క్షమించుము దేవా అంటాడు. కాబట్టి సోపుతో నన్ను కడుగమంటాడు, నా అంతరంగం శుద్ధీకరించమంటున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయంలో. కాబట్టి ఆ రీతిగా దావీదు వలె మనం కూడా పరిశుద్ధపరచబడిన వారమే పరిశుద్ధంగా మన వస్త్రం ఉతుకొని దేవునికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాం. దేవుడికి వాక్య భావం దీవించింది. మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.